అనేటటువంటిది అక్కడ జరిగినటువంటి కాల్పులు తెలుసుకుంటారు. 1919 ఏప్రిల్లో జరిగినటువంటి దాంట్లో 1000 మంది నిరాయుధులైనటువంటి వాడు సభలో ఉన్నటువంటి వాళ్ళని మైకేల్ డయర్ అనేటటువంటి వాడు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేకుండా ఇక్కడ ఒక తలుపు ఉంది, ఈ తలుపు కూడా మూసేసి ఆ ఒక్క ద్వారం నుండి వెళ్ళాలంటే కొన్ని వేల మంది ఎలా వెళ్ళగలరు? వాళ్ళకి వెళ్ళడానికి సమయం ఇవ్వకుండా అందరినీ కాల్చి పాడేస్తాడు. ఆ మైకేల్ డయర్ మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. ఆ తర్వాత ఇదిగో ఇక్కడ బొమ్మ కూడా వేశారు, మదన్లాల్ డింగ్రా. ఆయన ప్రతీకారం తీసుకుంటాడు. ఎక్కడికి? లండన్ వెళ్ళి లండన్లో అతన్ని తుపాకీలో జూలై 1వ తారీఖు కాల్చి పంపుతాడు. కేవలం 20 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు. ఇలా అనేక మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా మనకు ముందుకెళ్తే మనకి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకదాని గురించి చెప్తున్నాం, కేదార్నాథ్ ఇక్కడ ఉంటుంది. మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు 12. మనం ప్రతి ఒక్కళ్ళు అవి దర్శించడానికి ప్రయత్నం చేస్తుంటాం. సౌరాష్ట్ర సోమనాథంచ, శ్రీశైలి మల్లికార్జునం, ఉజ్జయిన్య మహాకాళం ఇక్కడ ఉంటుంది, ఉజ్జయిన్ మధ్యప్రదేశ్. ఓంకారం అమరేశ్వరం, అమరేశ్వరం అంటే నర్మదా నది దగ్గర ఉంటుంది. ఓంకారం అమరేశ్వరం. పరళయాం వైద్యనాథంచ, బెంగాల్ ప్రాంతంలో పరళయాం వైద్యనాథంచ, కాకిన్యాం భీమశంకరం, సేతు బంధేతు రామేశం, నాగేశం గౌరకామనే, వారణాస్యాం విశ్వేశం, త్రయంబకం గౌతమీకతే, హిమాలయేతు కేదార్. ఇవి మనకు ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు. అలా గొప్ప కేదార్నాథ్ అనేటటువంటిది బదరికి దగ్గరగానే ఉంటుంది, కొన్ని కిలోమీటర్లు. కాకపోతే బదరికి నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ ఇలా కేదార్, లేదా కేదార్ నుంచి కింద దిగి మళ్ళీ బదరికి ఇలా కేదార్నాథ్ ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఈ 12 జ్యోతిర్లింగాలని మనం ఉదయం సాయంత్రం పఠించి చేసినా సరే మనకి సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి అని చెప్పబడింది. వీటిని కనీసం స్మరించినట్లయితే మనం చేసిన పాపాలన్నీ పోతే. అలా అని చెప్పి పాపాలు చేయమని కాదు, ఇప్పటివరకు ఏమైనా చేసింది తర్వాత చేసేసి మళ్ళీ స్మరిస్తాను. వారంతా పాపాలన్నీ చేసి ఆదివారం వెళ్ళిపోయి అక్కడ మోకాలని ఏడుస్తాను, ఇలాంటి మనం అంగీకరించాం. పాపం చేస్తే ఆ పాపానికి నువ్వు శిక్ష అనుభవించవలసిందే అని మన శాస్త్రం చెప్తుంది. కాబట్టి పాపాలు చేయమని కాదు, చేస్తే పోతాయి కానీ శిక్ష మాత్రం తప్పుతుంది. శిక్ష మాత్రం దేని అకౌంట్ అదే శిక్ష అనుభవించు కాదు, పాపం చేయకుండానే ఉండాలి. అలాగే మనకు వచ్చినట్లయితే ఇలా కొన్ని చెప్పిన తీసుకునేది మనకి అయోధ్య, మధుర, మాయా, కాశీ, గాంధీయ, వంతిక, పురి, ద్వారావతి, జైవ, సప్తైక, మోక్షదాయిక, మోక్ష నగరాలు 7. అందులో మొదటి చెప్పేది అయోధ్య. అయోధ్య గురించి ఏం చెప్తారు మనకు తెలిసిందే కదా. వెనకాల చరిత్ర ఎప్పటికప్పుడు మనం చెప్తూ ఉండాలి, లేకపోతే అది అలా వెళ్ళిపోతుంది. ఇవాళ అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిరం వచ్చింది అంటే 500 సంవత్సరాల పోరాట ఫలితంగా వచ్చింది. మోదీ గారు వచ్చారు, ఆయన ఏదో పోరాడారు, మనకి రాముడు వచ్చాడు కాదు, ఆయన కృషి వచ్చింది అది వేరే సంగతి. కానీ ఆయనే పోరాడాడు, లేకపోతే వీళ్ళే పోరాడారని భ్రమలో మనం ఉంటాం. 500 సంవత్సరాల పాటు 1526లో వాయువ్య ప్రాంతం నుంచి వచ్చినటువంటి బాబర్ అనేటటువంటి వాడికి తల్లి వైపు చెంగీస్ ఖాను, తండ్రి వైపు తైమూర్కి చెందినటువంటి ఒక శంకరాచార్యకు చెందిన దుర్మార్గుడైనటువంటి బాబర్ 1526లో వాయువ్య ప్రాంతం నుంచి భారతదేశం సంచరించి ఢిల్లీని పరిపాలిస్తూ ఉండేటటువంటి ఇబ్రహీం లోడి అనేటటువంటి ఆ లోడీ వంశానికి చెందినటువంటి ఇబ్రహీం లోడీని ఓడించి 1526లో 2 సంవత్సరాల పాటు ప్రయాణం చేసి ఉత్తరప్రదేశ్లో 1528లో అక్కడ ఉన్నటువంటి 2000 సంవత్సరాల క్రితం, ఆనాటికి 2000 సంవత్సరాల క్రితం నిర్మింపబడినటువంటి భవ్యమైన రమణీయమైనటువంటి రామ మందిరాన్ని నేలగూర్చినటువంటి వాడు బాబర్. ఆ 1528 నుంచి వరుసగా మొన్న నిర్మాణం అయ్యేంత వరకు కూడా వేలాది లక్షలాది మంది, మొత్తం లెక్క వేస్తే 6 లక్షల మంది తిరిగి అక్కడ రాముని విగ్రహానికి నెలకొల్పడానికి పోరాడారు. ఒకరు ఇద్దరు కాదు, అందులో 8000 మంది స్త్రీలు ఒకే మాట ఆత్మహత్య చేసుకున్నారు, యుద్ధం చేశారు అక్బర్ సైన్యంతో. అక్కడికి దగ్గరగా అయోధ్యకి దగ్గరగానే ఉండేటటువంటి జైపూర్ అనేటటువంటి హంసవరం దగ్గర ఉంది. హంసవరం అక్కడ కూడా అదే పేరుతో ఉంటుంది. అనవరం దగ్గర ముందు హంసవరం కదా. ఆ హంసవర ఆస్థానానికి చెందినటువంటి రాణి జయకుమారి దేవి ఆధ్వర్యంలో ఆవిడ యొక్క స్త్రీ సైన్యాన్ని తీసుకుని 8000 మంది వెళ్ళి అక్కడ కట్టడానికి ప్రయత్నం చేసి అలా వదిలేసినటువంటి ఆ కట్టడాన్ని కూర్చి అక్కడ రామ జన్మభూమిని అక్కడ ఉంచారు. అప్పటికి ఇంకా పూర్తిగా కట్టడం కాదు, ఏదో ప్రయత్నం చేశారు. దాన్ని మళ్ళీ తొలగించి రామ మందిరాన్ని స్వాధీనం చేసుకున్నారు వీళ్ళు. అయితే అక్బర్ తర్వాత లక్షలాది సైన్యాన్ని పంపించి ఆ 8000 మందిని ఓచుకొని పోయించేసినటువంటి దుర్మార్గుడు ఎవడు? అక్బర్. ఈ ఒకటి అర్పిద్దామని, ఎందుకంటే అక్బర్ మహాన్ చాలా ఇది కౌన్ కహా అక్బర్ మహాన్ అని చెప్పి 1968లోనే
బిఎన్ గోక్ అనేటటువంటి ఆయన పుస్తకం రాశారు. ఈ పుస్తకాలన్నీ మీరు చదవండి. చరిత్ర చెప్తుంది. నేను ఇక్కడ సూచించి చెప్పినటువంటిది వాస్తవం మీరు అనక్కర్లేదు. చూడండి, నేను తారీఖులు రచయిత పేరుతో సహా చెప్తున్నాను. దానికి తెలుగులో మొదట అనువాదం చేసినటువంటి వాడు ఆంధ్ర ప్రాంతంలో ఆ శ్రీకాకుళం జిల్లాలో సాలూరు దగ్గర మప్పు అనేటటువంటి గ్రామంలో ఆకుండి నారాయణమూర్తి గారు, బల్జేపల్లి రాఘవరావు గారు అనేటటువంటి హిందీలోను ఇంగ్లీష్లోను రాయబడినటువంటి గ్రంథానికి తెలుగులో అనువాదం చేసి ఆంధ్ర సచిత్ర వారపత్రిక ధారావాహికగా వస్తుండే. నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుంటే ఆ రోజు సెవెంత్ వారం అడిగాను. అలాగే డైట్ టీచరు అలాగే ఉండేవారు. వాళ్ళు తపన చెందారు. అప్పుడు మనకి తెలుగు వాళ్ళకి తెలిసే అవకాశం చాలా తక్కువ నుంచి చదవడం తక్కువ. ఈ సోషల్ మీడియా కానీ రేడియో ఒకటే ఉండేది, ఈ మాధ్యమాల ద్వారా వెళ్ళలేదు. అలా ఎవరో నారా పెళ్లి కనుక్కున్నాం. కాబట్టి ఆ విధంగా కౌంట్